కోపం ఎక్కువగా ఉండే రాశుల గురించి తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు, రాశులకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులుంటాయి. ఈ 12 రాశుల్లో ప్రతి రాశి ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ స్వభావం ఆ రాశుల వ్యక్తులపై ఉంటుంది. ఈ క్రమంలో కోపం ఎక్కువగా ఉండే రాశులు ఏవి, వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి అంగారకుడు అంటే కుజుడు అధిపతి. సాధారణంగా అంగారక గ్రహం అగ్నితత్వాన్ని సూచిస్తుంది కాబట్టి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళు చాలా దూకుడు స్వభావంతో ఉంటారు. ప్రతి పన్ని త్వరగా పూర్తి చేయాలని భావిస్తారు. వీళ్లకు నెమ్మదిగా పనిచేసే వాళ్లంటే చిరాకొస్తుంది. ఈ రాశి వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. అయితే వీళ్ల అహాన్ని దెబ్బతీస్తే మాత్రం తీవ్రంగా కోపమొస్తుంది. సింహరాశి. సింహరాశి వాళ్లకి అధిపతి సూర్యుడు. సాధారణంగా ఈ రాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశివారు గౌరవ ప్రతిష్టలను చాలా ఎక్కువగా భావిస్తారు. ఎవరైనా తమని పట్టించుకోకపోయినా, విస్మరించినా, తక్కువ చేసి మాట్లాడినా కోపం కట్టలు తెంచుకుంటుంది. కోపం వస్తే వీళ్లు ఆలోచించకుండా మాట్లాడతారు. దీనివల్ల ఇతరులతో సంబంధాలు దెబ్బతినే అవకాశాలున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కూడా అధిపతి అంగారకుడు. వీళ్లు మామూలుగానే చాలా భావోద్వేగపూరితంగా ఉంటారు. భావాలను, అభిప్రాయాలను అదుపులో పెట్టుకోవడం వీరికి చాలా కష్టం. వీళ్లకు అన్యాయం జరుగుతుందని భావిస్తే వీళ్ల కోపం ఆకాశానికి అంటుతుంది. వీళ్లు అవమానాన్ని అస్సలు భరించలేరు. ఎవరైనా అవమానిస్తే వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికే ప్రయత్నిస్తారు. ప్రతీకారం తీర్చుకునేంతవరకు వీళ్లకు మనశ్శాంతి ఉండదు. వృషభరాశి. ఈ వృషభరాశి వారు సాధారణంగా చాలా శాంతంగా, స్థిరంగా ఉంటారు. కానీ ఎప్పుడైనా ఒకసారి కోపం వస్తే మాత్రం నియంత్రించటం కష్టం. ఈ రాశివారికి పట్టుదల, మొండితనం ఎక్కువ. ఎప్పుడైనా వీళ్ల కోపం తెప్పిస్తే మనసులో ఉంచుకుంటారు. కోపం ప్రదర్శించాల్సిన సమయంలో తీవ్రంగా ప్రదర్శిస్తారు. కోపం ఎక్కువగా ఉండే రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.